హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. ఈరోజైతే వనభోజనాల కార్యక్రమం అండి జ్యోతి గారి ఫామ్ హౌస్లో జరుగుతుంది. నా పేరు నాగలక్ష్మి అండి. మీరు ఊహించని సరదాలు, సన్నివేశాలు, క్విజ్ ప్రోగ్రాములు, అలాగే క్యాట్ వాక్లు, ఇంకా మరెన్నో చూడవచ్చు ఈ వీడియోలో. అయితే మిస్ చేయకుండా ప్రోగ్రామ్ అంతా చూసేయండి. ఈ వన సమారాధన వేడుక ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అందరూ చూస్తారు. బొకే ఇవ్వాల్సిందిగా ఇచ్చారు. వారు ఈరోజు రావడం చాలా సంతోషం. మేడం మాట్లాడవలసింది. అవును, చాలా చాలా హ్యాపీ అండి. ఈరోజు వేదికను అలంకరించిన మన అధ్యక్షులు సరోజ గారు, మన కోఫౌండర్, సిటీజీ వ్యవస్థాపకురాలు, అలాగే మన ఖమ్మంకి పిల్లర్స్ అయినటువంటి మానకొండ జ్యోతి గారు, అలాగే నిర్మలమ్మ గారు, సరోజిని గారు, అలాగే శ్రీనివాస్ గారు. సో అందరూ కూడా ఇక్కడ అందరికీ కూడా స్వాగతం. అంటే మా అందరి తరపున కూడా మెంబర్స్ అందరికీ కూడా మన సిటీజీ ఖమ్మం కుటుంబానికి స్వాగతం, సుస్వాగతం. సో అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ముందు అందరినీ ఈ రకంగా ఈ వన సమారాధన కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా ఖమ్మం గ్రూప్లో మేము ఏం అడిగినా కానీ ఎక్కడా కూడా వెనకాడకుండా మా అందరికీ తోడ్పాటును అందిస్తున్న మెంబర్స్ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు, అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో ముందుగా ఇవాళ గ్రూప్ గురించి పెద్దగా అంటే నేను మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ లేదు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. మన గ్రూప్లో జరిగే కార్యక్రమాలైనా, ప్రొక్రూట్మెంట్స్ అయినా, బయో ఫెర్టిలైజర్స్ అయినా, ఇంకా సమస్యలైనా, సమాధానాలైనా, పరిష్కారాలైనా కానీ ఏది అనుకున్నా కానీ మన సిటీజీ గ్రూప్లో, అది ఏ గ్రూప్ అయినా కావచ్చు, హైదరాబాద్ మెయిన్ గ్రూప్స్ అయినా కావచ్చు, ఖమ్మం గ్రూప్ అయినా కావచ్చు, ఎక్కడైనా కానీ మీకు వెంటనే స్పందించడానికి ఎప్పటికప్పుడు మన గ్రూప్లో సహాయకులుగా ఉన్నారు. అలాగే ఎలాంటి మనకు కావాలనుకున్నా కానీ మనకి ఫౌండర్ శ్రీనివాస హర్కారా గారు, అలాగే కోఫౌండర్ మన సరోజ గారు హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా మన గ్రూప్ గురించి ఎప్పటికప్పుడు మన అవసరాలు తెలుసుకొని మనకి ఏం కావాలి, ఏ టైంలో ఏం పంపించాలి, ఒక్క మాట చెప్తే చాలు వితిన్ డేస్లోనే, వితిన్ అవర్స్లో కూడా అరేంజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే సరోజ గారి దృష్టిలో మన ఖమ్మం గ్రూప్ మీద ప్రేమ ఎప్పుడు కూడా మిగతా అన్ని గ్రూప్స్ కంటే కూడా ప్రేమ ఇంత ఎక్కువనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో అందరికీ అది ఎక్కడ విన్నా కానీ ఈ మాట తరచుగా ఎందుకంటే మేము వింటూ ఉంటాము, అడ్మిన్స్గా మేము వింటూ ఉంటాము. ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని ఖమ్మంని ముందుంచి మాట్లాడతారు. సో అదే మా ఖమ్మం అవసరాలు కూడా ఇప్పుడు నెక్స్ట్ పొద్దున్న జరిగిన కార్యక్రమంలో కొంతమంది మన మిత్రులు, మన కుటుంబ సభ్యులు ఆ టైంలో రాలేకపోయారు. సో ఇవాళ కూడా మనము కొన్ని మన గ్రూప్కి సంబంధించిన అవసరాన్ని మన తుమ్మల గారితో కానివ్వండి, లేకపోతే నల్లమూల వెంకటేశ్వరరావు గారితో కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో కూడా సమస్యలు అంటే మన ఖమ్మంకి కావాల్సిన అవసరాల గురించి చెప్పడం జరిగింది. అవి కూడా మనకి హార్టికల్చర్కి సంబంధించినవి కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి మనకు కావాల్సిన వాటిని చూస్తామన్నారు. ఇంకొక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఖమ్మం గ్రూప్లో కొత్తగా సెకండ్ గ్రూప్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ ఫస్ట్ గ్రూప్లో 500 దాకా మెంబర్స్ వచ్చేసారు. 400+ అయినప్పుడే మేము సెకండ్ గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మందికి అంటే సెకండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళు ఉన్నారు. సో కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మీకు ప్రత్యేక ఆహ్వానం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. ఎప్పుడూ కూడా మనం ప్రొక్రూట్మెంట్స్ పెట్టుకుంటున్నప్పుడు మీరు వస్తున్నారు, కావాల్సినవి తీసుకువెళ్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే సో ఖమ్మం గ్రూప్లో ఏ ప్రొక్రూట్మెంట్ జరిగినా కానీ దానికి బాధ్యతలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, అంటే ఇక్కడ ఉన్న అడ్మిన్స్ మీరు అందరూ మమ్మల్ని గుర్తుపడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నాము. కానీ ఇంకా గట్టిగా మనకు కావాల్సినవి చెప్పేవి మాత్రం మన మానకొండ జ్యోతి గారు అని చెప్పాలి. సో మానకొండ జ్యోతి గారు ప్రతిసారి కూడా సరోజ గారికి మా ఖమ్మానికి ఇది కావాలి అంటే డెఫినెట్గా సరోజ గారు అరేంజ్ చేస్తున్నారు. ఈసారి మనకి స్ట్రాబెరీస్ అయినా, చామంతులైనా, ఇంకా వెజిటేబుల్ సాప్లింగ్స్ అయినా కానీ ఇన్ టైంలో పంపించారు. దానికి కూడా చాలా థ్యాంక్ యూ మ్యామ్. సో సాప్లింగ్స్ కూడా ఈసారి చాలా హెల్తీగా వచ్చాయి, చాలామంది నాటుకున్నారు. సో మిర్చి ప్లాంట్స్ మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది మొన్న వెజిటేబుల్ సాప్లింగ్స్ పంపించినప్పుడు. సో అదంతా కూడా ఏంటి అంటే సిటీజీలో ఉన్న ఒక బలం. సిటీజీ అనేది 70,000 మందికి గుండె చప్పుడుగా మారింది. ఎప్పుడు కూడా అంటున్నాను అంటే మన ఖమ్మం గ్రూప్ అయితే జస్ట్ ఒక 30 మెంబర్స్తోనే స్టార్ట్ అయిందండి. కానీ ఇవాళ
650 మందికి పైగా కుటుంబ సభ్యులు దీంట్లో ఉన్నారు. సో మన కుటుంబం దినదినాభివృద్ధి ఇంకా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఇంకా ఇలాగే మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇంకొకటి నేను ప్రత్యేకంగా మన మిత్రులకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను కాంట్రిబ్యూషన్ పర్పస్లో. సో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అనగానే చాలామంది మనస్ఫూర్తిగా ఎలాంటి ఆలోచన చేయకుండా వాలంటీర్గా ముందుకు వచ్చారు, వాలంటీర్స్గా ఇక్కడ అపాయింట్ అయ్యారు. అలాగే మీ కాంట్రిబ్యూషన్ విషయమైనా కానీ వాలంటీర్స్ థ్యాంక్స్ చెప్పుకోవడానికి చెప్తున్నానండి. మన ఖమ్మంలో ఫ్లడ్స్ ఎట్లా వచ్చినాయో మీ అందరికీ తెలుసు. అది ఎందుకు మేము మార్నింగ్ 10:30, 11కి మనందరం ఏమన్నా చేయలేమా అనే ఆలోచనని ఒక గంటలో ఆర్డినెన్స్ అందరం కలిసి రూపుదిద్దుకుంటే 12ంటికి పోస్ట్ చేసామండి. ఈవినింగ్ 8 o'clockకి అసలు ఆ రెస్పాన్స్ చూస్తే మాకే కల్లాగా అనిపించింది. 80,000 రూపీస్ వచ్చినాయండి. కనీసం ఒక 400 to 500 పేస్ ఆఫ్ క్లాత్స్, అందరు బట్టలు ఎవరికి వాళ్ళే ప్యాక్ చేసి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లు. నెక్స్ట్ ఇవాళ 10:30కి మాకు ఆలోచన వచ్చింది. నెక్స్ట్ డే 10:30కి మేము డిస్ట్రిబ్యూట్ చేసామండి. అప్పటికి ఇంకా ఎవరికీ సరైన ఆలోచన రాలేదు. అది ఆ ఆలోచన అమలు చేసేటప్పటికి ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి మనకంటే బెటర్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళనండి. కానీ ఎంత ఆర్తిగా చూసారో మనం చేసిన అదొక్క పని మాత్రం నేను సిటీజీ తరఫున అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. నా నమస్కారములు. కింద కూర్చున్న మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. మన సిటీజీ ఫౌండర్ హర్కార్ గారు మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనం పండించుకుందే మనం తిందామని అలా కాన్సెప్ట్లో ఈ సిటీజీ అనేది స్టార్ట్ అయింది. 30 మందితో స్టార్ట్ అయ్యి ఇవాళ దాదాపు 70,000 దాకా పెరిగింది. మన గ్రూపులు కూడా 72 గ్రూపుల దాకా అయింది. మెయిన్ స్ట్రాబెర్రీ, గ్రీన్ చామంతి సిటీజీ స్పెషల్ అనమాట. ఇక సరోజ గారు ఇక మన ఫౌండరు, ఏది అడిగితే డిమాండ్ చేయడమే మేము సరోజ గారిని. అది సాధించుకునే వరకు మేము ఊరుకోము, ఇచ్చే వరకు తను ఊరుకోరు. ప్రతిదీ ఏదంటే ఆ టైంలో మాకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫర్టిలైజర్స్ అవి కూడా ఆ టైంకి ఇస్తున్నారు సీజన్ వారీగా. స్కూల్స్లో కూడా కొన్ని చిన్నపిల్లలకి ఏంటంటే కొన్ని మొక్కలు, సీడ్ బాల్స్ తయారు చేయడం, ఈ ట్రైనింగ్ లాగా ట్రైన్ చేస్తున్నారు బాగా. అది కూడా సక్సెస్ అయ్యారు. అయితే అది చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మా ఖమ్మం సిటీజీకి వస్తే ఇక అడ్మిన్స్ అందరం ఒకళ్ళకొకళ్ళు అనుకొని ఏదైనా చేసి ఎక్కడికక్కడ మేము సక్సెస్ అవుతున్నాము. మెంబర్స్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇలానే మనం సేంద్రియ పద్ధతిలో అన్నీ పండించుకొని మనం తినాలి అనే కాన్సెప్ట్లోనే అందరినీ ప్రోత్సహిస్తున్నాం. సిటీజీలో జాయిన్ కాండి. అన్ని చిన్న బాల్కనీ ఉన్నా కూడా చిన్న 2-3 కుండీలు ఆకుకూరలతో మొదలుపెట్టి తర్వాత ఈ కూరగాయలు అట్లా చేస్తుంటే మనకే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరికి ఎంత ప్లేస్ ఉంటే అంతలోనే చేసుకోండి. మనం ఇలానే సిటీజీని డెవలప్ చేయాలి. తక్కువ మంది కనిపిస్తున్నారు, బట్ ఓకే వచ్చారు. ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చింది హర్కరా గారండి. బికాజ్ మన ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా ఇంత పలకరింపులు, ఇంత అభిమానాలు, ఇంత ఆప్యాయతలు అయితే మనం చూడము. సో అది మనకు ఎందుకంటే ఇక్కడ వేరియస్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ మెంటాలిటీస్ అంతా ఇక్కడ ఒక చోట ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ అయ్యామన్నమాట. ఇది మాత్రం మన సిటీజీ ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. అది ప్రౌడ్ మూమెంట్ కూడా అనమాట. సో ఈరోజు మనం ఇక్కడంతా గ్యాదర్ అయ్యాం, ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే అదంతా కూడా క్రెడిట్ అంతా కూడా ఫస్ట్ శ్రీనివాస్ హర్కర్ గారికి చెందుతుంది. ఫస్ట్ ఆయనకైతే డెఫినెట్గా ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. ఆ తర్వాత మన సబ్ గ్రూప్స్ని అందరినీ కూడా ఇన్ని గ్రూప్స్ క్రియేట్ చేసేసి మనందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యేలాగా చేసింది మాత్రం సరోజ గారే. సో నెక్స్ట్ తనకి మాత్రం డెఫినెట్గా ఇంకొంచెం పెద్ద కొట్టాలి. ఎందుకంటే మాకు తను ఎక్కువ, మీకు సాత్తో మేము కనెక్ట్ అయ్యేది కొంచెం తక్కువే. మాకు ఏదైనా సరోజ గారే. బికాస్ ఆర్ అడ్మిన్స్గా, ఎందుకంటే 1 కాదు 2 కాదు ఎన్ని వేల మంది ఎవరికి ఎక్కడ ప్రొక్యూర్మెంట్ టైంలో ఏ మొక్కలు ఎక్కడ రీచ్ అవుతున్నాయి, ఏ ట్రాన్స్పోర్ట్ బస్ ఎక్కడ ఆగింది, ఎందుకంటే ఎన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ బస్సులు మధ్యలో ఆగిపోయాయో మాకు తెలుసు. అది కూడా అర్ధరాత్రి 1 2 తను నిద్రపోకుండా, ఎందుకంటే వేరే గ్రూప్స్లో అఫ్కోర్స్ మొక్కలు ఇవ్వరు, మన గ్రూప్లోనే ఇచ్చేది. మొక్కలు పంపించేస్తామంటే ఇక మన బాధ్యత అయిపోతుంది, అక్కడ వాళ్ళే చూసుకుంటానని వదిలేస్తారు. కానీ ఆ మొక్కలు అప్ టు ద లాస్ట్ పాయింట్ డెస్టినేషన్ అది రీచ్ అయ్యేది దాకా కూడా తను నిద్రపోరనమాట. మేమన్నా ఇంకా రిలాక్స్ అవుతాం.
సో అంత రెస్పాన్సిబిలిటీ ఇందులో మళ్ళీ తనకేమన్నా వస్తుందంటే అది ఏమీ లేదండి. ఇది కంప్లీట్గా వాలంటరీ సర్వీస్. తనని చూసే మనం చాలా నేర్చుకోవాలని చెప్తా ఉంటాను ఎప్పుడు. సో ఆ 15 లక్షల్లో కూడా మనకు పంటలకైనా మనకైనా హాని చేసేది ఒక 15,000 మాత్రమే. సో ఆ 15 లక్షలు ఎక్కడ, 15,000 ఎక్కడ? 15 లక్షల బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటే ఒక 15,000 మాత్రమే మొక్కలు హాని చేసే ఉంటాయి. సో దాన్ని ఎదుర్కోలేక సింథటిక్ పెస్టిసైడ్స్ అని అన్నీ విపరీతంగా వాడేస్తున్నారనమాట. సో ఎప్పుడైతే ఎరువులు ఎక్కువగా స్ప్రేయింగ్ పర్పస్కి కానీ కెమికల్ అప్లికేషన్స్కి సాయిల్కి ఇచ్చినప్పుడైనా అది ఒక్క సాయిల్కి మాత్రమే వెళ్ళట్లేదండి, మొక్కల మీద మాత్రమే అది ఆగిపోవట్ల. మనం స్ప్రే చేసినప్పుడు పక్కన గాలి, నీరు, నేల మొత్తం కూడా ఆ ఎరువులు కలుస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, పర్యావరణం అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అది మనం మెయిన్ చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎప్పుడు చెప్తుంటాను, మన టెర్రస్ గార్డెనర్స్ అయినా మన సిటీలో ఉండేవాళ్ళైనా ప్రతిదీ రైతే మనకు పండించి ఇవ్వాలని అస్సలు కాదండి. మనం ఎప్పుడు కూడా వినియోగదారులుగానే ఎందుకు ఉండాలి? మనం ఉత్పత్తి చేసుకోలేము మంది. సో మనం పండించుకోవాలి, రైతు ఒక్కటే మనకి ఇవ్వాలని కాదు. ఎందుకంటే రాను కమర్షియల్నెస్ పెరుగుతున్న కొద్దీ కల్టివేషన్ ల్యాండ్స్ చాలా తగ్గుతున్నాయి, ఇల్లు కట్టుకోవడం పెరుగుతుంది. దానివల్ల అసలు వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గుతున్నారు. అందుకే ప్రతిదీ రైతే ఇవ్వాలని కాదండి. మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మనం కూడా మనదేదో మనం పండించుకున్నాం, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనమే పండించుకున్నాం అని కాదు, అట్లీస్ట్ కొంతలో కొంత. సో గార్డెన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తోటి గార్డెనర్స్ చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి. బట్ కంపారిజన్ మాత్రం అస్సలు చేసుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు ఒకటి తింటారు, మనం ఒకటి తింటాం. వాళ్ళు పెంచినవన్నీ మనం పెంచేయాలని కాదండి. మీ ఇంటి సాయిల్ ఒక pH లెవెల్స్, మీ ఇంట్లో ఉన్న వాటర్ యొక్క ఫ్లోరైడ్ కంటెంట్, వీటిని బట్టి మీ ఇంట్లో మొక్కలు పెరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఇన్స్పిరేషన్ తీసుకోండి, ఎప్పుడు కంపారిజన్ మాత్రం చేసుకోవద్దు. ఎందుకంటే మీ ఇంట్లో ఒక నలుగురు కుటుంబం ఉన్నారంటే వాళ్ళు ఏం తింటారు? మీ ఇంట్లో ఫీడింగ్ మదర్స్ ఉన్నారా, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, లేకపోతే అడల్ట్ టీనేజ్ పిల్లలు ఉన్నారా, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారా? దీన్ని బట్టి చూసుకొని మీరు పెంచే కూరగాయలని కేటగరైజ్ చేసుకుంటే, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారంటే ఐరన్ అండ్ కాల్షియం అవి అవసరం అవుతాయి. మీరు ఆకుకూరలు అవి బాగా పెంచుకోవచ్చు, అది ఎవరైనా ఈజీగా పెంచవచ్చు. ఈవెన్ ఫీడింగ్ మదర్స్ ఉన్నా కానీ సరే ఆ ఆకుకూరలు అవి చాలా విరివిగా పెంచుకోవచ్చు అనమాట. ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు కలర్ఫుల్గా, వాళ్ళని టిఫిన్ బాక్స్లో అయినా కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళు బాగా తింటారు. అందుకని ముల్లంగి కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇలా మీరు పండించుకున్నారంటే వాళ్ళ టిఫిన్ బాక్స్ కలర్ఫుల్గా అయిపోద్ది, అది వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. అండ్ మీకు టీనేజ్ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి అన్నీ సఫిషియెంట్గా కావాలి. సో ప్రతి కూరగాయ కూడా వాళ్ళకి అప్పుడు అవసరమే. అండ్ మీ ఇంట్లో ఓల్డేజ్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళకి జింక్, కాల్షియం ఎక్కువ ఉన్నాయి కావాలి. సో ములగ చెట్లు అలాంటివి పెంచుకోవచ్చు. ఇలా కేటగరైజ్ చేసుకొని మీరు ఏం తింటారో ఆ రకాన్నే ఇంకొంచెం ఒక 10 మొక్కలు ఎక్కువ పెంచుకోండి. అప్పుడు కంటిన్యూస్గా మీకు హార్వెస్ట్లు అనేవి వస్తుంటాయి. సో ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోవద్దు. గార్డెనింగ్ అనేది మనం ఎంత ఈజీగా చేసుకోగలిగితే అంత మంచిది. సో ఎప్పుడు కూడా ఇన్స్పైర్గా ఫీల్ అవ్వండి, కంపారిజన్ మాత్రం వద్దండి వేరే వాళ్ళ చేత. సో అలాంటి వారు ప్రతి ఒక్కరికి కూడా మన సిటీస్ నుంచి డెఫినెట్గా సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు పెంచడమే కాదు, మీ ఇంకో నలుగురిని పెంచేలాగా ప్రోత్సహించండి. మెయిన్గా ఈ గార్డెనింగ్, ఈ మొక్కల పెంపకం మనతో అస్సలు ఆగిపోకూడదండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ మనం ఓకే, బట్ నెక్స్ట్ ఏంటి? ఎందుకంటే మనం ఇప్పుడు గ్యాస్కి సిలిండర్స్ కొనుక్కుంటున్నాం, నెక్స్ట్ జనరేషన్కి ఏమో ఆక్సిజన్ సిలిండర్స్ ఇంట్లో స్టాక్ పెట్టుకోవాల్సి వస్తుందేమో. సో అలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు తీసుకురావద్దు. సో మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఇందులో భాగం చేసి వాళ్ళ చేత కూడా కొన్ని విత్తనాలు నాటించండి, వచ్చి 2 మొక్కలు పెంచేలాగా చేసి ఆ బాధ్యత వాళ్ళకి అప్పగించండి. అప్పుడు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం తయారు చేసుకోవాలి. మనం మాత్రమే కాదు, మన పిల్లలు మాత్రమే కాదు, మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నమాట. దానికి మెయిన్ రోల్ సిటీజీ ప్లే చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా సిటీజీ సపోర్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు 2 గ్రూపుల దగ్గరే ఉంది, ఇది ఇంకా పెరగాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సిటీజీలో జాయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉందాం, నలుగురు మొక్కలు పెంచేలాగా మనం ఎడ్యుకేట్ చేద్దాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ ముందుకెళ్దాం. సో ఈ ఛాన్స్ నాకు ఇచ్చిన మన సిటీజీ మెంబర్స్ అందరికీ అండ్ అడ్మిన్స్కి, ఫౌండర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి. ఈ ఫ్యూచర్ గురించి చెప్పాడు కదా శ్రీనివాసు. మన దగ్గర నవ్య ఉన్నారండి. తను ఏం చేస్తుందంటే వాళ్ళ పిల్లలతో లేదా తనకు సంబంధించిన వాళ్ళందరితో బర్త్డేస్ వేరే విధంగా మీరు సెలబ్రేట్ చేయొద్దు, తీసుకెళ్ళి మొక్కలు నాటించండి ఎక్కడ ఒక చోట, ఇంకా నలుగురితో ఎంకరేజ్ చేయించండి అనేది తను మొదలు పెట్టింది. ఒక చిన్న ఉద్యమం లాగా, అది ఇంకా బయటికి పూర్తిగా రాలా.
అది నేను అందరినీ ఎంకరేజ్ చేయమని కోరుతున్నానండి. తర్వాత డాక్టర్ నిర్మలా గారు మాట్లాడతారండి 2 మాటలు. ఇక నన్ను చెప్పమంటే నేనేం చెప్తాను, అసలే నాకు మాటలు రావు, స్టేజ్ ఫియర్ ఎక్కువ. వీళ్ళు నన్ను అలా చేసేస్తున్నారు అనమాట. ఎనీహో మనందరం ఇలా కలుసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉందండి. ఇంతవరకు మనకి పేర్లు తెలవడం అంటే అన్నీ చూసి సిటీలో చూసుకోవడమే, కానీ ఇంతవరకు మనం ఎవరు అన్నది కూడా తెలియదు. నాలాంటి మధ్యమూరు వాళ్ళకి ఇంకా అసలే తెలియదు. సో ఇది అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి ఎవరి పేరు వాళ్ళకి చెప్పి పరిచయం చేసుకుంటే మనందరం హ్యాపీ. ఈసారి సిటీజీ గ్రూప్లో కలిసినప్పుడు ఆ పూలు పండ్లు చూస్తుంటే దాని వెనకాల మీ మొహాలు కనిపిస్తాయి, ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, నా పేరు ప్రశాంతి. ఓ మై డియర్ అడ్మిన్స్, ఓ మై డియర్ మెంబర్స్, మిద్దె తోట రైతులారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము జ్యోతి గారి మిద్దె తోటలో. అడ్మిన్స్ అంతా కలిసి హరి విల్లులాగా మార్చి పలికినారు ఆహ్వానం ప్రేమతో. వి విష్ ఆల్ ద బెస్ట్, వి విష్ ఆల్ ద బెస్ట్, వి విష్ యూ. సిటీజీ సభ్యులు పెంచినటువంటి పూల మొక్కలు, మిద్దె తోటలో కాసినటువంటి కాయగూరలు, ఇంటి తోటలో పూసినటువంటి కలువ పువ్వులు, ఎన్నడెరుగని ఆకుపచ్చని చామంతులు, ఫౌండర్స్ ఇచ్చే మంచి మొక్కలు, అడ్మిన్స్ గార్ల సహకారాలు, సభ్యులు పంచే అభిమానాలు, ఇచ్చి పుచ్చుకునే మంచి అలవాట్లు, మరచిరాని మరచిపోని గురుతులండి. మీ సహకారం మాకెప్పుడు ఉండాలండి. వి విష్ ఆల్ ద హ్యాపీ, వి విష్ ఆల్ ద హ్యాపీ, వి విష్ యూ. వ్యవస్థాపకురాలు సరోజ గారికి మా ఖమ్మం గ్రూప్ తరపున ఒక చిరు సత్కారము. స్వహస్తాలతో అల్లిన తమ పుష్పగుచ్చాలని మన సిటీజీ కోఫౌండర్ గారికి అందిస్తున్న మన మిత్రులు. చాలా సంతోషంగా ఉంది. న్యాచురల్ టాలెంట్ అనేది బయటకు వస్తూ ఉంది. నా పేరు రాణి. నా ఆన్సర్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్. వెరీ గుడ్ అండి, ప్రిస్క్రిప్షన్. అది అర్థం కాక ఎన్నిసార్లు కావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మాయ ఒకటే. నెక్స్ట్ అండి, అందుకే మిమ్మల్ని సుందరి సమాధానాలు అన్నానండి. ఓకే, అని మీ తెలివితేటలు నేను బేర్ చేయలేను. అందుకే ఈగ తేనెలా పడితే ఏమవుతుందండి? ఈగలు ఎగురుకుంటూ వచ్చాయండి. అక్కడ పాప ఫస్ట్ తను తేగతీగ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకండి ఫస్ట్. నెక్స్ట్, జర్నలిస్ట్ కి దేవుడు ప్రత్యక్షమైతే, జర్నలిస్ట్ కు దేవుడు ప్రత్యక్షం అయితే క్వశ్చన్స్ వేస్తాడు. కొంచెం భాష మాత్రం ఇంటర్వ్యూ చేస్తాడు. అదే ఇంటర్వ్యూ మీన్స్ ఫస్ట్ క్వశ్చన్. ఇంటర్వ్యూ చేస్తాడు. వాళ్ళ పనే అది కదండి. ఆయుధాలు లేకుండా పోరాటం చేస్తున్నారండి. అవి హ్యాండ్ రైజ్ చేయాలి, మీరు లేరు. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకే చెప్పట్లేదండి. రూల్ అందరికీ అండి. మౌన పోరాటం. వెరీ గుడ్ అండి, మౌన పోరాటం. ఎంతమంది ఆడవాళ్ళు ఇళ్ళలో చేస్తున్నారండి మౌన పోరాటాలు? మౌన పోరాటాలు ఎంతమంది చేస్తున్నారండి కదా? విజయ గారు, కరుణ గారు, పద్మ గారు, కరుణ గారు ఇంతవరకు వచ్చామండి ప్రస్తుతానికి. లాస్ట్ టైం ఇదే టయానికి కోదాడ సిటీజీ ఇచ్చారు. మాకు అదొక గొప్ప అవకాశం అని అనుకోవాలి. మాకు కూడా చిన్న గ్రూప్ అయినా కూడా మాకు సరోజ గారు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా గ్రూప్ కూడా ఇంత పెద్దగా కావాలని నేను ఆశిస్తున్నాను. అదే ఎక్కడైనా టీచర్నే, మొక్కల టీచర్ని.
మొక్కల గురించే మాట్లాడతాను. కాలేజీలో పిల్లలకి విత్తనాలు పంచుతూ, నార్లు పంచుతూ ఒక 8 ఏళ్ల నుండి ఉమెన్స్ కాలేజీలో ఉన్నాను. ఇప్పుడు ఇల్లెందు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ పాఠాలు చెప్పే పనే తక్కువగా ఉంది, మొక్కలు పెంచే పని అసలు లేదు. కొంత డిప్రెషన్లో ఉన్నాను ప్రస్తుతం. అందుకే ఆ డిప్రెషన్ని పోగొట్టుకోవడానికి ఇంట్లో మొక్కలు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాను. మొదటి నుండి బయాలజీ టీచర్ అవ్వడం వలన పర్యావరణం మీద ఉన్న ప్రేమతో ఒక ఈకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. నేను సైన్స్ టీచర్ని, హస్బెండ్ ఆర్ట్స్ అయినప్పటికీ తనకు కూడా ప్రకృతి ప్రేమికుడే కాబట్టి 1 సంవత్సరం రీసెర్చ్ చేసాం ఇద్దరం గూగుల్లో, ఈకో ఫ్రెండ్లీ ఇల్లు ఎలా ఉండాలి, ఎలా కట్టుకోవాలి అని. బట్ ఖమ్మంలో మనం కట్టుకోవడానికి కావాల్సినంత ఏమనాలి పనితనం ఉన్న పని వాళ్ళు వర్కర్స్ దొరకకపోవడం వల్ల కొంతవరకు ప్రయత్నించాం. 80% అనుకుంటే దానిలో 50% మాత్రమే సఫలీకృతులమయ్యాం. అందరికీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ సుతార్ల దగ్గర నుండి మొదలుపెట్టి అందరికీ మనమే చెప్పి ఎలా చేయాలో శిక్షణలాగా ఇస్తూ చేయించుకుంటే కొంతవరకు అయింది. ఇంకా కొంచెం నడుస్తూనే ఉంది. నెక్స్ట్ 20 రోజుల్లో 15 రోజుల్లో ఒక సిటీజీ మీట్ ఇంట్లో పెడదాం అనుకుంటున్నాను. అయితే మన సిటీజీ గ్రూప్లో ఎంతోమంది ఔత్సాహిక యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుండో అడుగుతూ ఉన్నారు ఇల్లు తీద్దాం, ఇల్లు వీడియో తీస్తాము అని. కొంచెం టైం ఉంది ఇంకా పూర్తవడానికి. మొక్కలే జ్యోతి అక్క వాళ్ళ ఇంట్లో లాగా అనేక లెవెల్స్లో మొక్కల్ని పెంచాల్సి ఉంటుంది ఆ ఇంటికి. అప్పుడే అది ఈకో ఫ్రెండ్లీ ఇల్లు అవుతుంది. ఆ పనిలోనే ఉన్నాం ప్రస్తుతం. ఎక్కువగా నాకు కూరగాయల మొక్కలు, ఆహారం కోసం కూరగాయల మొక్కలు పెంచుకోవడం మాత్రమే నాకు ఇష్టం. అందుకే గ్రూప్లో చూస్తూనే ఉంటారు, పువ్వుల మొక్కలు తక్కువగా ఉంటాయి, పువ్వులు పెంచను నేను అసలు. కానీ కేవలం పాలినేషన్ కోసం పువ్వుల్ని పెంచాల్సి వస్తుంది. పువ్వుల మొక్కలు కొన్ని మాత్రం, పళ్ళ మొక్కలు, పువ్వుల మొక్కలు, పుష్పించని మొక్కలు, షో మొక్కలు ఉంటాయి. అలాంటి స్నేక్ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్స్, కెలాథియమ్స్, కెలాయిడియమ్స్, ఆక్సిజన్ ప్లాంట్లు పెంచుతాను. సో పువ్వుల మొక్కలు అసలు ఉండవు నాకు. నేను అందులో సిద్ధహస్తురాల్ని కాదు, నేను అసలు పెంచలేను. ఈ మధ్య మోజుబడి కొన్నాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు పూల మొక్కలు. 15 రోజుల్లో చంపేసుకున్నాను అన్నిటినీ. చాలా బాధపడాల్సి వచ్చింది. అంటే నాకు సూట్ కాదు అని అర్థమైంది. అంటే పాపం వాటిని నేను అంత ప్రేమగా పెంచి ఉండను ముందే, లోపల అనవసరం అనుకుంటా పెంచానేమో, అవి నా మీద అలిగినాయి. సో ఈకో ఫ్రెండ్లీ ఇల్లు అంటే ఏంటంటే బ్రీతింగ్ హౌస్, బ్రీతింగ్ వాల్స్ ఉండాలి. ఇటుకల్లో పోరస్ బ్రిక్స్ ఉంటాయి. బ్రిక్స్నేమో న్యూజివీడ్ నుండి తెప్పించుకున్నాము. న్యూజివీడ్లోనే ఆ బ్రిక్స్ తయారవుతాయి. బయ్యారం నుండి టైల్స్, ఎర్రమట్టి. ఎప్పుడైతే సిమెంట్ని మనం తగ్గించగలుగుతామో, సిమెంట్ వాడకాన్ని, డెఫినెట్గా ఇల్లు చల్లగా ఉంటుంది. బయట నుండి వస్తే లోపల ఒక 5 డిగ్రీలు ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కొంచెం చల్లగా ఉంటుంది కంపారిటివ్గా. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఒక ట్రెండ్ ఉంది, పూర్వం పద్ధతి కాకుండా. ఏంటంటే మనం గోడలన్నీ నున్నగా ఉండాలి, ఎక్కడా దుమ్ము చారకూడదు. వాల్ కేర్లు, పైనేమో సీలింగ్ ఉంటాయి, ఫాల్ సీలింగ్లు. ఎందుకంటే ఏసీలు చల్లబడి, అంటే మనమే వేడి చేసుకుంటూ వాతావరణాన్ని మనమే మళ్ళీ చల్లబరుచుకోవడం కోసం ఇవన్నీ ఏసీ కరెంటు వేస్ట్ అవ్వకుండా వాల్ కేర్ అండ్ సీలింగ్ చేయించుకుంటాం యాక్చువల్గా. సో ఈ ఇంట్లో నో వాల్ కేర్, నో సీలింగ్, నో ఫాల్ సీలింగ్. ఇల్లు కొంచెం ఏమని చెప్పొచ్చు అంటే రాగా ఉంటుంది. ఇంకా మాట్లాడితే చూడంగానే ఇది మన అమ్మమ్మ గారి ఇల్లు లాగా ఉంది, మా నాయనమ్మ వాళ్ళు ఇల్లు ఇలా ఉండేది అని. మండువా లాగా లోపల కొంత ప్లేస్ మొక్కలు పెంచుకోవడానికి, అది అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఉంది, చాలా ఇళ్లల్లో ఉంటుంది. తర్వాత ఇక రెయిన్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్, ఒక 70-80 వేల లీటర్ల పట్టే కెపాసిటీ ఉన్న రెయిన్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. తర్వాత దాన్ని రీసైక్లింగ్ చేయడానికి మోటార్ ఉండాలి. ఇంకా కొంచెం కాంపౌండ్ కూడా వెరైటీగా ఉండేట్లుగా సిమెంట్ పైపులతోనే కాంపౌండ్ తయారు చేసాం.
ఇంకా ఎలా చెప్పాలి, ఇంట్లో ఎటుపోయినా ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఏసీలు ఉన్నప్పటికీ మనం ఏసీలు వాడుకునే అవసరం లేకుండా ఇల్లు ఉండాలని. హైట్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఇటుకలు చూడంగానే రెడ్ బ్రిక్స్ లాగా ఉంటాయి, రెడ్గా ఉంటాయి, మట్టి ఇటుకలు. దానిపైన సిమెంట్ లేదు, సిమెంట్ కవరింగ్ లేదు కాబట్టి చూడంగానే ఇంగ్లాండ్లో ఎక్కువగా ఉంటాయి అట్లాంటి. యాక్చువల్గా కేరళలో చాలామంది ఉన్నారు. పూర్వం ఒక 60-70 ఏళ్ల క్రితం లారీ బేకర్ అని ఒక ఆర్కిటెక్ట్ ఉండేవాడు. ఇంగ్లీష్ ఆయన వచ్చి మన కేరళలో, మన దేశంలో సెటిల్ అయ్యి మధ్య తరగతి వాళ్ళు ఎందుకు ఇల్లు కట్టుకోలేరు, 20-25 వేలల్లోనే ఇల్లు అయిపోవాలి అని 50 ఏళ్ల క్రితం ఆ లారీ బేకర్ అనే ఆర్కిటెక్ట్ ఇన్స్పిరేషన్తో నా జీవిత భాగస్వామి పేరు శ్రీనివాస్. తను కామర్స్ లెక్చరర్ నుండి ఒక జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయ్యాడు, ముదిగొండ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. తనకి లారీ బేకర్ అభిమాని. లారీ బేకర్ చెప్పినటువంటి హిందూలో ఆర్టికల్స్ చదివి ఫాలో అయ్యి చిన్నప్పుడు అలాంటి ఇల్లు ఎట్లయినా కట్టుకోవాలి, తక్కువ కాస్ట్తో. లో కాస్ట్ ఉండాలి. నాదేమో పిచ్చి ఈకో ఫ్రెండ్లీ, తన పిచ్చేమో లో కాస్ట్, నాది ఈకో ఫ్రెండ్లీ. 2 పిచ్చులు కలిస్తే డబల్ అయింది కాబట్టి అలాంటి ఇల్లు డబల్ పిచ్ అయింది అనమాట. సో ఒక చిన్న ఈకో ఫ్రెండ్లీ ఇల్లు రూపుదిద్దుకుంది. ఇక మా అత్తగారు ఫ్యామిలీ అంతా వస్తే ఇల్లు సరిపోవాలి అనే ఉద్దేశంతో 4 బెడ్రూమ్లు, మిగతాదంతా హాలే. ఇదండి మా ఇల్లు కథ. మిగతాది మన యూట్యూబర్స్ ఎలాగో తీస్తారు. చూడడానికి అందరినీ పిలుస్తానని చెప్పాను కదా. ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ ఇంట్లో ఎక్కడ బిఫోర్ మ్యారేజ్ వరకు అసలు థియేటర్ అంటే తెలియదు. నిజంగా అలా పెరిగానండి. తర్వాత మా సారికి కొంచెం సినిమాలు పిచ్చి ఎక్కువ. థియేటర్ పోతే అసలు నాకు సగం వరకు ఆ సౌండ్కి హెడ్కి ఏం అర్థమయ్యేది కాదు. కానీ మన గ్రూప్ కొరకు కొంచెం ఏదో ప్రయత్నం చేశాను. పాటలు పాడడం అయితే నాకు రాదు, కానీ మీతో పాడిద్దామని. ఓకే, నేను ఒక పిక్చర్ చూస్తాను. మేడం మీరు కొంచెం ఎవరైనా ఇందాక హెల్ప్ చేశారుగా మేడం, ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు? ఏ గ్రూప్? ఇప్పుడు అంతమందిని ఏం లేదు, మనము గ్రూప్సే. ఒక పిక్చర్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. మేడం మేడం పిక్చర్ చూపించారు, సాంగ్ చెప్పాలి. ఈ గ్రూప్ అందుకే కదా. పాడండి పాడండి. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, నువ్వంటే పడి పడి చేస్తానే, నీ వెంటే పడి పడి వస్తా. ఒక స్టెప్ అండి. వాళ్ళది కూడా మీరు కూడా పోయండి. ఒకళ్ళేమో వదంటారు, ఒకళ్ళు ఇదంటారు. తెలిపే రావట్లేదు. వేచి ఉన్నాను తుది వరకు. గుండెలు బాగా గుర్తుపట్టారండి. గుండు సూది గుండు సూది గుంజుకుంటే గుండె నాది. నా పేరు తారాదేవి అండి. నేను మండల వ్యవసాయ అధికారిగా నేను కావపల్లి మండలం నందు నేను జాబ్ చేస్తున్నాను. ఇందాక మన బోటనీ లెక్చర్ మేడం చెప్పారు కదా, మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్తో బోటనీ లెక్చర్ అయ్యని చెప్పారు కదా. సేమ్ అలాగే నేను కూడా అండి మొక్కల మీద ఉన్న ఇష్టంతో నేను బిఎస్ అగ్రికల్చర్ చదువుకున్నాను. అప్పట్లో నాకు మెడిసిన్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది, కానీ మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ లేక నేను మొక్కలంటే ఇంట్రెస్ట్ కాబట్టి మొక్కల డాక్టర్ అయ్యాను ఇప్పుడు నేను. సో నాకు ఇంట్రెస్ట్ ఉన్న వృత్తి పట్ల నేను జాబ్ చేసేందుకు సంతోషంగా ఉంది. ఈ క్రమంలో నాకు ఖమ్మంలో ఇంతమంది కుటుంబ సభ్యుల్లాగా సిటీజీ అందరు కూడా చాలా పెద్దవారు పరిచయం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. మనకు గ్రూప్ చాలా బాగా నడుస్తుందండి. నేను అంటే బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కానీ అసలు మనకు అవి పెట్టే ఫోటోగ్రాఫ్స్ అయితే అండి ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒక చిన్న ఫ్లవర్ పిక్ చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, స్ట్రెస్ అంతా పోతుందన్నమాట. సో మనకు మొక్కల పెంపకం అనేది ఒక వ్యాపకంలా, అంటే ఈ గ్రూప్ వల్ల ఏంటంటే ఎక్స్పోజర్ బాగా ఉన్నది. అంతకుముందు ఏంటంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా ఇండ్లలో పెంచుకునే వాళ్ళము. గ్రూప్ వల్ల ఏంటంటే ఒక ఎక్స్పోజర్ వచ్చింది, డౌట్స్ ఉన్న క్లారిఫై చేసుకోవడము, తర్వాత కంపోస్టింగ్ పిట్ ఎలా తయారు చేసుకోవాలి, పాట్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత ఏమైనా ఆర్గానిక్ స్ప్రేయింగ్స్ ఎలా చేసుకోవాలి. మనకు కొన్ని మొక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు గ్రూప్ ద్వారా.
సీడ్ బ్యాంక్ కూడా మనం ఏర్పాటు చేసుకొని సీడ్ బ్యాంక్ ద్వారా కూడా సీడ్స్ మనము సప్లై చేసుకుంటున్నామండి. చాలా గొప్ప విషయం. ఏదైనా పని చేయాలంటే ఒక 10 చేతులు కలవాలి. అలాగా అందరు కలిసి సమిష్టిగా చాలా బాగా నడుస్తున్నాయి ప్రోగ్రామ్స్. సో నేను ఇది ఎలాగైనా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎలాగైనా ఈ ప్రోగ్రామ్ రావాల్సిందని చెప్పేసి పట్టుబట్టి వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు పెద్దవారు, నేను చిన్నదాన్ని, కానీ మీకున్న అనుభవం అనేది చాలా గొప్పది. ప్రతి ఒక్క మనిషి కూడా మన జీవితంలో ప్రతిరోజు మనం చేసే పనులు, మనకు ఉన్న అనుభవాలు, అలాగే చుట్టూ ఉన్న పరిసరాలు, మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా మనం చాలా నేర్చుకుంటాము. ప్రతి ఒక్క మనిషిలో టాలెంట్ ఉంటుందండి. మంచిని మనం తీసుకోవాలి. మంచిని తీసుకుంటూ మనము మన రోజువారీ జీవనంలో అప్డేట్ అవుతూ వెళ్తూ చేయాలి. సో మన గ్రూప్కి నా వంతు మన డిపార్ట్మెంట్ పరంగా కానివ్వండి, ఇంకేమైనా నా వంతు నా హెల్ప్ కావాలి తప్పకుండా హెల్ప్ చేస్తాను. తర్వాత గ్రూప్ ద్వారా చాలా మంచి విషయాలు నడుస్తూ ఉన్నాయి. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఇలా గ్యాదర్ అవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. సో అందరికీ మంచి జరగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పాడరే గుండెల్లో గులాబీల ముళ్ళు, నాకు ఒకటే పదం, అది ఎంతవరకే వచ్చు. నిర్వహించుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మనల్ని అందరినీ కలిపినటువంటి సరోజ గారికి చాలా ధన్యవాదాలు. ఇది ఒక మంచి కార్యక్రమం అండి. సమాజానికి మనం ఒక మంచి విషయాన్ని స్ప్రెడ్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఎన్విరాన్మెంట్ని సమతుల్యత పాటించేలాగా చేయడంలో మనమందరం కృషి చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. నా పేరు రాణి అండి. నేను ఖమ్మం వాస్తవీరాల్ని. నేను టెర్రస్ గార్డెన్ కాదు కానీ ఇంటి పక్కనే ఒక 600 యార్డ్స్లో నేను గార్డెన్ పెంచుతూ ఉన్నాను. దాదాపుగా చాలామందికి ఇక్కడ తెలిసే ఉంటాను. పనసకాయలు, అరటి గెలలు, టెక్సాస్ చెట్లు,
అన్నిటికీ చాలా కవితలు వచ్చాయి. నాకు చాలా ఎంకరేజ్మెంట్ అనిపించింది. సిటీజీ కంటే ముందు నేను కొత్తగానే జాయిన్ అయినా 6 months అయింది. సిటీజీ కంటే ముందు నా మొక్కలు నేనే చూసి నేను ఒక్కదాన్ని హ్యాపీ అవ్వడం, మా ఫ్యామిలీ వరకు హ్యాపీ అవ్వడం అలా ఉండేది. సిటీలో జాయిన్ అయ్యాక అసలు నేను ఆలోచించే విధానం మారిపోయింది. నాకు తెలియని ఎన్నో ఫ్లవర్స్ నేను తెలుసుకున్నా, ఎన్నో మొక్కలు, చాలా రకాల మొక్కల పేర్లు కూడా తెలియదు. చాలా చాలా అందాల్ని మన సిటీజీ గ్రూప్ పంచుతూ ఉంది. అందాలతో పాటు కవితలు కూడా అందిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇలాగ ఒక మంచి విషయంలో కలుసుకొని మంచిగా ఇట్లా ఏ పిచ్చి విషయాలు, ఏది సమాజానికి పనికొచ్చేది, మన ఆరోగ్యానికి పనికొచ్చేది, మన చుట్టూ వాళ్ళకి పనికొచ్చేది, ఇది ఒక మంచి బృహత్తర కార్యక్రమం. ఈ విషయాన్ని మనల్ని చూసి చాలా మంది పెంచుతున్నారు. అలాగే మనం కూడా ఇంకా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇది ఒక పెద్ద ఉద్యమంలాగా మారి ఖమ్మం అంతా పచ్చగా పూలతోటి ఆకులతోటి పచ్చగా కళకళలాడాలని. అలాగే కొత్త మిత్రులందరికీ నమస్కారాలండి.